దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న దర్శన్, పవిత్ర ఇతరులను విచారించగా వారు చేసిన అకృత్యాలు బయటపడ్డాయి. రేణుకాస్వామి అదృశ్యంపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్టు చేసి విచారించగా దర్శన్, పవిత్ర పేర్లు బయటకొచ్చాయి. ఆ వ్యవహారంలో వారిని అరెస్టు చేసి విచారిస్తూ ఉండగా వారు రేణుకాస్వామిని తీసుకొచ్చి ఎంత దారుణంగా హింసించారు అనే విషయం బయటకొచ్చింది. శాకాహారం మాత్రమే తీసుకునే రేణుకాస్వామి నోట్లో మాంసం ఎముక పెట్టి కొట్టారు. మాంసం తింటే నీకు దెబ్బలను ఓర్చుకునే శక్తి వస్తుందని శారీరకంగా హింసించారు. చర్మం చిట్లిపోయి ఊడిపోయే విధంగా కొట్టారు. దాంతో అతడు మరణించాడు అనే విషయం విచారణలో వెలుగు చూసింది. తాజాగా రేణుకాస్వామి డెడ్ బాడీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇలాంటి దారుణమైన సంఘటనకు బాధ్యుడైన దర్శన్, పవిత్ర గౌడ ఇతరులను ఏమాత్రం వదిలిపెట్టకూడదు. సభ్య సమాజం తలవంచుకునేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలి అని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. రేణుకాస్వామి భార్య ప్రస్తుతం గర్భిణి కాగా భర్త మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉందని కన్నడ మీడియాలో కథనాలొస్తున్నాయి.